నమస్తే. ఏదైతే మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం, ఈ గన్ పార్క్ దగ్గరికి ఈరోజు రేపటి ప్రోగ్రామ్ కావచ్చు. ఈరోజు కొంతమంది ఉద్యమకారులు కూడా ఏది రేవంత్ రెడ్డి అంటే ఒక ఉద్యమం చేయని వ్యక్తి కూడా రేపు ప్రోగ్రామ్ చేయడం నచ్చలేదని కొంతమంది ఉద్యమకారులు ఈరోజే వచ్చిపోవడం జరుగుతుంది. ఆ యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక ఉద్యమకారుడు మనతోటి ఇప్పుడు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా వాళ్ళ ఉద్యమం ఎంతవరకు పనిచేసింది, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అసలు తెలంగాణని, అసలు తెలంగాణ ఎటువైపు వెళ్తుంది, ఆ ఒక ఉద్యమకారుని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది కంచెలు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ కంచెలు చూస్తే నాకు ఎట్లా అంటే ఢిల్లీ కోటలు, రాజుల పెత్తనం, రాజుల కోట, వెనకటి వ్యవస్థ, రాజరిక పాలన కనిపిస్తుంది నాకైతే. ఈ తెలంగాణలో ఉన్నామా మనం, ఇంగ్లాండ్ ఇంకా బ్రిటిష్ లేని రాజ్యంలో ఉన్నానా అర్థమైతే నాకు. అయితే నేను ఏమంటున్నా అంటే ప్రజాపాలన తీసుకొచ్చిందని ఏదైతే కంచెలు బద్దలు కొట్టినా అన్న వ్యక్తి ఈరోజు ఈ కంచెలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పిండు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిండు, అక్కడ కంచెలు పెట్టుకున్నాడు అదే అని చెప్పాడు బరోబరే. దానికి ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్న కంచెలు కట్టినాయి మాత్రమే. ఆ కంచెలు వీక్కపోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ వేసుకున్నాడు. కంచెలు కట్టుకుని పీకినా బరాబరే పీకి ఇంటికాడ వేసుకున్నాడు. మళ్ళీ ఈ రోజు అమరుల గన్ పార్క్ దగ్గర ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు ఎంతో మంది మేధావులు వచ్చి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పిస్తా అంటే ఇంత ఆంక్షలు ఎందుకు, అంత భయం ఎందుకు నీకు? ఏం కారుతుంది నీకు అట్లా? ఉద్యమకారుడు అన్న దేనికి ఉద్యమకారుడే? నిన్న మొన్న ఫోటోస్ మీరు ఉద్యమకారులు అంటున్నా. తెలంగాణకు ఇచ్చిన బలిదేవత, చంపిన సోనియా గాంధీ బలిదేవత అంటే పోలీసులు ఎత్తుకపోతుండే తీసిన ఫోటోని తీసుకొచ్చే ఉద్యమ నాయకులు లెక్క ఆడ ముందు పెట్టుకుంటుండు. ఉద్యమం చేస్తుంటే తెలంగాణ ఉద్యమం చేస్తూ జై తెలంగాణ అని జెండా పట్టుకుని జై తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. ఆ నిన్న పోలీసులు ఎత్తుకపోయే ఫోటో వైరల్ అవుతుంది ఈ మధ్యలో ఈ 2-3 days. అది ఉద్యమం చేసిన రేవంత్ రెడ్డి ముచ్చటే కాదు. బలిదేవత సోనియమ్మ అన్నప్పుడు ఉన్న ఇండియా అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని సంకలు వేసుకుని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసంటోని తీసుకుపోయి అరెస్ట్ చేసిన ఫోటో అది. తెలంగాణ కోసం ఉద్యమం చేసి కొట్లాడిన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. ఆయన ఒక రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎంత కమిషన్ బేసిక్ పైసలతో ఉన్న పదవులన్నీ అన్ని కూడా పదవులు ఇప్పటి వరకు కూడా టీపీసీసీ మొదలు పెడితే టీపీసీసీ ఎమ్మెల్యే స్టీవెన్సన్ ముఖ్యమంత్రి పదవి కూడా డబ్బులు పెట్టి ఉన్నది. సరే ఇదంతా ఒక ఎత్తన్నా. ఈ సాంగ్ ఏదైతే ఉందో అందశ్రీ జయ జయ తెలంగాణ జననీ జయ గీతనం, ఆ పాట అందశ్రీకి సంబంధించి ఆయన అలా మాట్లాడడం తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు, రచయితలను, మేధావులను కించపరిచినట్టు తెలంగాణ ఉద్యమకారులను చెప్తున్నావు బరాబరే. ఉద్యమకారులు అంత తెలంగాణ కోసం ఉద్యమం చేసినావు, తెలంగాణతో ఎందుకు పాట పాడి వెళ్ళను? ఎవరో ఆంధ్రలో తీసుకొచ్చి సినిమాటిక్ వాళ్ళని తీసుకొచ్చి ఆస్కర్ అవార్డు ఉన్నట్టు కదా ఆయనకి. దీనికి ఎవరికి? కీరవానికి ఆస్కర్ అవార్డు ఉంది బరాబరే. కీరవాణి ఎక్కడోడు? ఏపీ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ దొరికలే నీకు? మిట్టపల్లి సురేంద్ర గారు, పెద్ద పెద్ద మేధావులు. అందశ్రీ సరిపోదానే పాట, పాత పాటకు ఏమంది జయ జయ తెలంగాణ. ఇప్పుడు చూసినవా సాంగ్ లో ఉన్న ఇప్పుడు చరణాలు, పద్యాలు కొన్ని చూస్తుంటే ఆ పాట చూస్తుంటే మొత్తం రోమాలు రికవర్స్ ఇంత చూసిన అన్ని కార్లో వస్తున్నా చూసిన ఒక ఇప్పుడు వచ్చే సాంగ్ లో రిలీజ్ చేసిండు. మిట్టపల్లి సురేంద్ర అన్న ఒకటి పెట్టిండు, ఒకటి తెలంగాణ తేజం, అది సూపర్ ఉంది ఆ తెలంగాణ. ఇప్పుడు ఇంకోటి హీరో వచ్చింది జయ జయ తెలంగాణ, అది చూస్తుంటే నాకు ఏమనిపించింది చెప్పన్నా, వెనకట సినిమాలలో ఉంటుంది చూసిన లవ్ స్టోరీ ఆ సంథింగ్ ఇట్లా వెనకటి టైప్ అనిపిస్తుంది అంతే. అది చూస్తుంటే కూడా చెరడం లేదు. కష్టం చూసినప్పుడు అరే మొత్తం ఇట్లా కళ్ళు మనకు భయపడిపోయి ఇట్లా ఉండాలి. జయ జయ తెలంగాణ అన్నప్పుడు సార్ అప్పుడు అందశ్రీ గారు వాళ్ళు ఇప్పుడు 9 సంవత్సరాలు వాడుకున్నాం మనం తెలంగాణ జాతీయ గీతంగా. ఎందుకు ఏమైంది దానికి నువ్వు చిహ్నాలు మారుస్తున్నావు బరాబరే. చిహ్నం ఏమున్నది? కాగు చిహ్నం తీసుకొని నువ్వు ఇట్లా పెట్టినావు. రాచరిక పోకడాలటగా కాకతీయ తోరణం, చార్మినారు, కాకతీయ కోటలు ఏంది, చార్మినార్లు ఏంది, తెలంగాణ ఉద్యమం ఎక్కడిది, స్వతంత్రం ఎక్కడిది, తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? నువ్వేంటో కాగును వెదకబెట్టి రైతు బంద్ వేయలేదు, రైతు బీమా వేయలేదు, రైతు బంద్ వేయలేదు. ఇట్లా వరికి సంబంధించింది ఒకటి పెట్టినావు బరాబరే. మధ్యలో ఏం పెట్టినావు? అమరుల స్తూపం పెట్టినావు. నువ్వు అమరుల స్తూపం చేసి అమరులనే నువ్వు కించపరిచి మాట్లాడిన లెక్క ఉన్నది నీది. నువ్వు అమరుల స్తూపం పెట్టి రైతులకు వత్తాసలకు అయిపోతుంది. ఇప్పుడు ఉద్యమకారులు ఈరోజు ఇంత ఉద్యమకారుల పైన ఇన్ని రోజులు ఎటు నీ ప్రేమ చెప్పు దానికి. అదేవిధంగా ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, రేపు ఏదైతే ప్రోగ్రామ్ కూడా ఆమె రానన్నప్పటికీ కూడా దగ్గర పోయి ఆహ్వానించడం ఎట్లా చూస్తారు? ఒకటి మీకు చెప్తున్నా, ఇది మాత్రం మంచి పాయింట్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని సోనియమ్మ అంటే నీ సోనియమ్మ అంటున్నా బలిదేవత ఆయన అన్నాడు కదా. తెలంగాణ ఇచ్చిన బలిదేవత సోనియా గాంధీని పిలుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తా అంటున్నావు బరాబర్ రేవంత్ రెడ్డి. కానీ భారత స్వతంత్రం ఆగస్టు 15 నాడు వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 నెలలు అయితే స్వతంత్రం ఇచ్చిన వాళ్ళను, ఇంగ్లాండ్ వాళ్ళని తీసుకొచ్చి, మీ ఢిల్లీలో ఉన్న గులాంలను కూడా తీసుకొచ్చిన వాళ్ళను,
ఢిల్లీ గులాంలకు తీసుకొచ్చి మీ ఇంగ్లాండ్ వాళ్ళను సన్మానం సత్కరించే దమ్ముందా మీకు? ఈ ఢిల్లీ గులాంలకు మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే ఇంగ్లాండ్ వాళ్ళు వద్దనే కానీ మనము స్వతంత్రం కష్టపడి కొట్లాడి ఎన్నో మరణాలు విందాం కదా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిలుచుకొని సన్మానం సత్కరించి ఆహ్వానం చేస్తున్నావు బరాబరే. ఇంగ్లాండ్ వాళ్ళు అంతా మీరు అంతా మొగోళ్ళు అయితే చలో ఇంగ్లాండ్ వాళ్ళని రప్పించి మీరు స్వతంత్రం ఇప్పుడు అవుతుంది ఎర్రకోట అక్కడ ఎర్రకోట ఢిల్లీలో వాళ్ళని సన్మానం సత్కరించే దమ్మున్న చేయమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ, ఖార్గే వాళ్ళని, రాహుల్ గాంధీని. ఇవన్నీ అటు సాంగ్ కావచ్చు ఇటు ఇవన్నీ కూడా ఎట్లా ఉండపన్నా 3 ఫీట్ల మనిషి 6 పథకాలు, 3 ఫీట్ల ఉన్న మనిషి 6 పథకాలు పెట్టిండు, 6 పథకాలు డమ్ అయిపోయినాయి. 6 ఫీట్లు ఉన్న మనిషి 600 పథకాలను అమలు చేసిండు, అభివృద్ధి చేసిండు. అది మా కేసీఆర్ గారు. అంతేనా? మరి ఇప్పుడు 3 ఫీట్లు ఉన్న రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఓకే, మరి బస్సు ఫ్రీ కావచ్చు ఇంకా కొన్ని కూడా సక్సెస్ అయినట్టు చెప్పుతున్నారు. కొడతారే ఊళ్ళలో పోతే బస్ ఫ్రీ అంటే చెప్పుతున్నారు కొడతాళ్ళు. ఇటు కరీంనగర్ పోయినా, కరీంనగర్ పోతుంటే మేము బస్ ఎక్కి పోతుంటే కరీంనగర్ ఎక్కి పోతుంటే బస్సును అడిగిన, అమ్మా ఏమన్నా ఇట్లా కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ పోతుంటే పిచ్చి ముండ కొడుకున్నాడు కానీ మేము 100 రూపాయలు పెట్టుకొని మేము కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ రాలేమా బిడ్డ? ఈ కొట్లాడేంది, శ్రీగల్ దంపుడేంది, మేము అక్కడ తయారై పెళ్లి పోతుండే అచ్చారు మాకు అంతా కొట్లాడ అవుతుంది. టికెట్లు ఇచ్చిన వాళ్ళు తిట్టామంటే తీసుకున్న వాళ్ళు ఎక్కమంటే ఏంది పరిస్థితి? ఇది ఎక్కడి వ్యవస్థ, ఎక్కడి సమయపాలన, ఎక్కడి రాజకీయం, ఎక్కడి పరిపాలన? ఇది కేసీఆర్ గారు అప్పుడు ఎంత మంచిగా ఉండే. ఎట్లా అనిపిస్తున్నా 5 ఏళ్ల పాలన అంటే మొత్తం దరిద్రం కొడుతుంది ఎక్కడైనా కూడా. ఎక్కడ వినా కూడా ఆయన గురించి, రేవంత్ రెడ్డి గురించి ఒక్క చిన్న కూరను మొదలు పెడితే ముసలి ముడుగు వారు కూడా ఎవ్వరు కూడా అయ్యో బిడ్డ అంటలేడు. కేసీఆర్ వాయ అయ్యో వాయ అని తెచ్చుకుందాం మళ్ళీ అనే ఆలోచన కొద్ది అందరు కొంతమంది బాధపడుతుంది చాలా మంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హో కేసీఆర్.